కష్టాల్లో ఉన్న ఒక నటికి అండగా నిలిచాడు సందీప్ రెడ్డి వంగ. సో అందరూ కూడా ఆయన ఒక వైల్డ్‌గా రియాక్ట్ అయ్యే ఒక డైరెక్టర్ అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఎంతటి వారిలో అయినా కూడా ఒక సాఫ్ట్ యాంగిల్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా సందీప్ రెడ్డి వంగ గారిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. సో ఎందుకంటే ఒక నటి మనందరికీ కూడా తెలుసు 'ఫిదా' సినిమాలో సాయి పల్లవికి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్‌గా చేశారు గాయత్రి గుప్తా. సో రీసెంట్‌గా తను ఒక అనారోగ్యం బారిన పడ్డారనమాట. అయితే తన ట్రీట్మెంట్ తీసుకోవడానికి తన దగ్గర ఉన్నటువంటి అన్ని డబ్బులు కూడా ఖర్చు చేసుకున్నారు. ఇంకా లాస్ట్‌కి తను ఉండేటటువంటి రూమ్‌కి తను రెంట్ కూడా కట్టలేనటువంటి దీనస్థితికి పడిపోయిందంట. సో ఒక విషయాన్ని రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో తను మాట్లాడడం జరిగింది. ఇంకా ఆ ఇంటర్వ్యూలోనే సందీప్ రెడ్డి వంగ గారు చేసినటువంటి హెల్ప్ గురించి కూడా తను చెప్పడం జరిగింది. అయితే అంతట దీనస్థితికి పడిపోయిన తర్వాత అంటే రెంట్ కూడా కట్టలేని స్థితి, ఇంకా ఆ తర్వాత తిండి కావచ్చు చాలా ఇబ్బంది ఫేస్ చేసింది. సో అప్పుడు ఎప్పుడో గతంలో ఉన్నటువంటి చిన్న పరిచయం కారణంగా సందీప్ రెడ్డి వంగ గారికి తను మెసేజ్ చేయడం జరిగిందంట. సో ఈ విధంగా నాకు కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి అడిగినప్పుడు సో సందీప్ రెడ్డి వంగ గారు వెంటనే కూడా రియాక్ట్ అయ్యి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు సెండ్ చేయండి అనే విధంగా అడిగారంట. సో అప్పుడు తను వెంటనే సెండ్ చేయడం, ఒక వారం లోపల అంటే 3 నెలలకు సరిపడా ట్రీట్మెంట్‌కి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి తను అంచనా వేసుకొని 5.5 లక్షల రూపాయలు గాయత్రి గుప్తా గారికి తను సెండ్ చేయడం జరిగిందంట. సో ఆ విషయాన్ని మాత్రం స్వయంగా గాయత్రి గుప్తా గారు చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ మనము చాలామందికి తెలిసిందే మన సందీప్ రెడ్డి వంగ గారు చేసినవి 2, 3 సినిమాలే అయినప్పటికీ కూడా ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద కావచ్చు, పాన్ ఇండియా రేంజ్‌లో కూడా తన అర్జున్ రెడ్డి సినిమాతోని ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్దనే ఒక మంచి సంచలనం సృష్టించారు. సో ఆ తర్వాత రణబీర్ కపూర్‌తోని బాలీవుడ్‌లో యానిమల్ సినిమా చేసి ఇంకా మన అసలు ఇండియన్ హిస్టరీలోని ఇదొక చెరగని మైలురాయి అని చెప్పుకోవచ్చు ఆ యానిమల్ సినిమా. సో ఇప్పుడు ప్రభాస్ గారితోని ఒక పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌లో ఒక స్పిరిట్ సినిమా నిర్మిస్తున్నారు. సో ఆ తర్వాత అంటే ముందుగా సినిమాలో దీపికా పదుకొనెని హీరోయిన్‌గా అనుకున్నప్పుడు తను కొంచెం యాటిట్యూడ్ చూపించిందని చెప్పేసి మొఖం మీదనే వద్దులే అని చెప్పేసి తనకు చెప్పడం జరిగిందంట. సో ఆ అంటే ఇలాంటి కొన్ని చూసినప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు కొంచెం వైల్డ్‌గా రియాక్ట్ అవుతారు. వైల్డ్ డైరెక్టర్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. తన సినిమాల్లో కూడా ఎక్కువగా వైల్డ్‌నెస్ ఉంటూ ఉంటుంది. అంటే సినిమాలు ఆ విధంగా చేస్తుండొచ్చు, కొన్ని సందర్భాలు ఆ విధంగా రియాక్ట్ అవుతుండొచ్చు, కానీ ఆయన కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఈ విధంగా అంటే అలాంటి వాళ్ళకు ఎలాంటి వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలో అదే విధంగా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ తనకు అవసరం ఉంది, ప్రాబ్లమ్ ఉందని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన ట్రీట్మెంట్‌కి కావాల్సినటువంటి ఆ ఖర్చులు మొత్తం కూడా పంపించడం జరిగిందని చెప్పేసి చాలామంది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నారు.